రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతుంది. ప్రజాగలం అంటూ మొన్న ఏపీలో అయితే 3 పార్టీలు సభ నిర్వహించిన పరిస్థితి. 2014లో మీ ముగ్గురు కలిశారు. మళ్ళీ ఇప్పుడు ఇదే 2024లో 10 ఏళ్ల తర్వాత మళ్ళీ బీజేపీ, టీడీపీ, జనసేన కలిసింది. అసలు రాష్ట్రంలో రాజకీయం ఏ విధంగా ఉండబోతుందో ఇదే మనతో మాట్లాడేందుకు రాజకీయ విశ్లేషకులు సిపిఐ నేత క్షేత్రపాల్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు? రాష్ట్రంలో రాజకీయం చాలా విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ 10 ఏళ్ల కిందట ఈ కూటమి ఉంది, ఇప్పుడు మళ్ళీ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు కలిశారు. అసలు మళ్ళీ అధికారంలోకి వస్తారంటారా? ఆ రోజు పరిస్థితులు వస్తాయా? రాష్ట్రంలో మీరు అన్నట్టు రాజకీయాలు విచిత్రమైన మలుపులు తిరుగుతున్నది వాస్తవంగా కనిపిస్తూ ఉంది. 2 రోజుల క్రితమే ప్రజాగళం పేరుతో బీజేపీ ఒక పెద్ద సభ నిర్వహించింది చంద్రబాబు నాయుడు గారి మద్దతుతో. ఇందులో పవన్ కళ్యాణ్ ఒక కరివేపాకు మాదిరిగా ఉపయోగపడ్డాడనేది కనిపిస్తూ ఉంది. ఈ 3 పార్టీలు 2014లోనే ఎన్నికల్లోకి వెళ్ళాయి. అప్పుడు ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు, నరేంద్ర మోదీకి సంబంధించినటువంటి ఒక ఊపు, ఇవన్నీ కలిసి వచ్చి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అదే ఎత్తుగడని ఇప్పుడు కూడా 10 ఏళ్ల తర్వాత కూడా ఈ రాష్ట్రంలో మా కాంబినేషన్ చాలా గొప్ప కాంబినేషను. ఈ కాంబినేషన్ కలిసి పోటీ చేయడం ద్వారా ఇక్కడ ఒక మంచి మెజారిటీ గల ప్రభుత్వాన్ని మేము స్థాపించవచ్చు అన్న ఒక దురాలోచనతో, వాళ్ళ దృష్టిలో దురాలోచన అయ్యుండొచ్చు, అది ఒక దురాలోచనతో వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు. వాస్తవానికి 2014లో ఉన్న పరిస్థితులు వేరు, 2024లో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వంతో మీరు కలవడానికి గల నేపథ్యం ఏంటంటే, అప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అన్ని హామీల్ని, విభజన చట్టాన్ని కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ నిలబెట్టుకుంటాడు, అన్ని హామీల్ని అమలు చేస్తాడన్న ఉద్దేశంతోనే 2014లో కలిశారు, పోటీ చేశారు, గెలిచారు. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు అనుకున్నట్టు జరగలేదు కాబట్టే 2014 తర్వాత జరిగినటువంటి 2019 ఎన్నికలతో ఆ పొత్తుకి బ్రేకప్ ఇచ్చి నరేంద్ర మోదీని ఈ దేశంలో ఎవరూ విమర్శించినంత స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ మీద విమర్శల వర్షం కురిపించారు. ఒకానొక సందర్భంలో నరేంద్ర మోదీ భార్యను, తల్లిని చూసుకున్నటువంటి వ్యక్తి ఈ దేశాన్ని ఏం కాపాడుతాడు, ఆయన ఒక ఉగ్రవాది, ఒక అరాచకవాది అన్న పద్ధతిలో తీవ్రమైన విమర్శలు చేశారు. ఆ విమర్శలకు అర్థం ఉంది. నిజంగానే ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం చేశారు. విభజన చట్టంలో ఉన్నటువంటి ఏ హామీని నిలబెట్టుకోలేదు. ఆంధ్ర రాష్ట్రానికి పార్లమెంటు సాక్షిగా ఇచ్చినటువంటి ప్రత్యేక హోదాను అమలు చేయలేదు. కాబట్టి నేను ఆ ప్రభుత్వంతో ఉండను, ఎన్డీఏ నుండి బయటకు వస్తున్నానని చెప్పేసి ఎన్డీఏలో తన 2 మంత్రుల్ని రాజీనామా చేయించి ఎన్డీఏకి దూరమై సొంతంగా ఎన్నికల్లో పోటీ చేశాడు. తర్వాత జరిగిన పరిణామాలు మనకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. మరి ఈ 5 ఏళ్ల తర్వాతైనా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా చేసింది అంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి విధ్వంసానికి మద్దతు ఇచ్చిందే తప్ప ఈ ఆంధ్ర రాష్ట్రానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏ రకమైనటువంటి స్వాంతన చేకూర్చలేదు అని మనకు స్పష్టంగా కనిపిస్తుంది. తిరుమల వెంకన్న సాక్షిగా 2014లో ఆంధ్ర రాష్ట్రానికి 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తున్నాం మేము అని చెప్పేసి తిరుపతి వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చారు. ఇప్పటికి 10 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పటిదాకా హామీ నిలబెట్టుకోలేదు. మరి నిలబెట్టుకోలేనప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆ పార్టీతో ఎందుకు జత కట్టాల్సి వచ్చిందనేది స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మొన్న ఈ మధ్యన ఎవరో విలేకరులు అడిగితే ప్రత్యేక హోదా విషయంతోనే ఆయనతో విభేదించాను తప్ప నాకు వేరే విభేదాలు లేవంటున్నారు. నిజంగా విభేదాలు లేకపోతే ప్రత్యేక హోదా ఇవ్వలేదు కదా. మరి 2014లో ఉన్నటువంటి స్టాండ్ నీకు ఇప్పుడు ఎందుకు లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ఏ రకంగానూ సమంజసమైనటువంటి పొత్తు కాదు, కేవలం స్వార్థపూరితమైనటువంటి పొత్తుగానే మేము చూస్తూ ఉన్నాము. ఈ రాష్ట్రానికి ఈ పొత్తు తీవ్రమైనటువంటి నష్టం చేకూరుస్తుంది అనేది స్పష్టంగా కనిపిస్తాం. మొన్న సభ సాక్షిగా ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. చంద్రబాబు నాయుడు గారు మనసులో ఏమనుకున్నారు, నరేంద్ర మోదీ గారు మేము పెట్టిన సభకు వచ్చారు, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి విధ్వంసాన్ని కళ్ళకు కట్టినట్టుగా చెబుతాడు అని వీళ్ళు ఆశించారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆ విషయాలు ఏవీ ప్రస్తావించలేదు. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పేరు ఎత్తకుండా ఆయన తన ప్రసంగాన్ని ముగించాడు. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి, అన్యాయాలు, అనేక కుంభకోణాలు, వీటి విషయం ఏమీ మాట్లాడలేదు. అంటే నరేంద్ర మోదీ మనసుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, కేవలం వేదిక పైన మాత్రమే మనిషిగా నరేంద్ర మోదీ ఉన్నాడన్న విషయం మనకు ఆ వేదికలో కనిపించింది. కేవలం ఇక్కడున్న మంత్రుల్లో అవినీతి పరులను ఒక్క విమర్శ తప్పితే
ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏ ఒక్కదానికి మద్దతు ఇవ్వలేదు, ఏ ఒక్కదాన్ని వ్యతిరేకించలేదు, విమర్శించలేదు. పైగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని చెప్పాడు. ఈ రాష్ట్రంలో 10 లక్షల ఇళ్ల నిర్మాణం మేము చేశామని చెప్పాడు. కోటప్పకొండ సాక్షిగా పల్నాడు ప్రాంతంలో 5,000 ఇళ్ళు మేము నిర్మించామని చెప్పాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తుందని ఎక్కడా నిరూపించే ప్రయత్నం చేయలేదు. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే ఇది వాళ్ళకి ఇష్టం లేని పొత్తు అని చెప్పి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కేవలం పవన్ కళ్యాణ్ గారి ఒత్తిడి మేరకు, ఆ ఒత్తిడిని భరించలేక, ఆ ఒత్తిడి నుండి తప్పించుకోలేక చంద్రబాబు నాయుడు గారితో జతకట్టడానికి బీజేపీ సిద్ధమైందనేది ఆ సభ సాక్షిగా మనకు కనిపించింది. ఈ కూటమి నిజంగా వాళ్ళలో ధైర్యాన్ని నింపలేదని చెప్పేసి మనకు కనిపిస్తుంది. ఒకవైపు సిద్ధం సభలతో జగన్మోహన్ రెడ్డి చాలా వేగంగా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉంది. నరేంద్ర మోదీ ఆ సభలో ఏం చేశాడు? ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తమకు ప్రధాన శత్రువుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించకుండా ఇక్కడ ఉన్నటువంటి ఇండియా కూటమి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పోటీ పడాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది. దీని నుండి బయటపడి చంద్రబాబు నాయుడు గారిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి సహకారం తీసుకుని ఆ 5 సీట్లు గెలవాలన్న ప్రయత్నం చేస్తుంది. వాస్తవానికి 2019 నుండి 24 దాకా ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో కొనసాగినట్టే లెక్క. 25 ఎంపీ సీట్లకు 25 ఎంపీ సీట్లు వాళ్ళవే అన్నట్టుగా ప్రవర్తించారు. ఇవంతా మనకు తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని దూరం చేసుకున్నా, చంద్రబాబు నాయుడుని కలుపుకోలేకపోయినా ఈ 25 సీట్లలో మనకు ఎన్నో కొన్ని తగ్గుతాయన్న భయంతో ఆ వైపు జగన్మోహన్ రెడ్డిని దూరం చేసుకోకుండా, చంద్రబాబు నాయుడిని పూర్తిగా దగ్గర చేసుకోకుండా ఒక విచిత్రమైనటువంటి రాజకీయ కూటమికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. ఈ కూటమి నిజంగా విజయం సాధిస్తే కూడా అది ఎంతో కాలం నిలిచే అవకాశం లేదు. ఎందుకంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్రంలో మళ్ళా 3వ సారి అధికారం చేపట్టే అవకాశాలు ఎక్కడా లేవు. ఇప్పటికే అందుతూ ఉన్నాయి. నరేంద్ర మోదీ 370 సీట్లు మాకు వస్తాయంటున్నారు. నిజంగా వాస్తవానికి ఆ పరిస్థితి లేదు. ఉత్తర భారతదేశంలో వాళ్ళు గెలవగలిగినన్ని సీట్లు 2014లోనే గెలిచేశారు. ఇక మీదట అక్కడ ఒక్క సీటు అదనంగా వచ్చే అవకాశం లేదు. గతంలో కన్నా భిన్నంగా ఈరోజు ఉత్తర భారతదేశంలో అయితేనేమి, దక్షిణ భారతదేశంలో అయితేనే రాజకీయ పరిణామాలు మారుతూ ఉన్నాయి. ఇక్కడ దక్షిణ భారతదేశంలో గతంలో ఉన్నటువంటి 29 సీట్లు ఇప్పుడు నిలబెట్టుకునే అవకాశం లేదు. కనీసం 10-15 సీట్లు వాళ్ళకు తగ్గిపోయే అవకాశం ఉంది. ఉత్తర భారతదేశంలో కూడా గణనీయంగా సీట్లు తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి ఎక్కడ ఉనికిలో లేనటువంటి చిన్న చిన్న పార్టీలన్నింటినీ కలుపుకొని మాది ఎన్డీఏ, మాది బలమైనటువంటి పక్షం అని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ బలంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని, ఆ పక్కన ఒరిస్సాలో ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ గారిని ఎన్డీఏ కూటమిలోకి తీసుకోవాలని చూస్తారు. నిజంగా మీకే సొంతంగా 370 సీట్లు వస్తాయని గర్వంగా చెప్తున్నారు, గొప్పగా చెప్తున్నారు కదా. మరి ఈ చిన్న చిన్న పక్షాలతో మీకు పని ఏంటని మేము ప్రశ్నిస్తున్నాం. అంటే మీలో ఉన్నటువంటి భయం, మీలో ఉన్నటువంటి ఆత్మన్యూనత మిమ్మల్ని ఆ రకంగా ముందుకు తీసుకెళ్తా ఉంది. కాబట్టి నరేంద్ర మోదీ కేంద్రంలో అధికారంలో రాడు. ఒకవేళ కేంద్రంలో అధికారంలో గన వాళ్ళు దూరం అయిపోతే ఇక్కడ ఉన్నటువంటి ఏ పక్షము కూడా ఎన్డీఏలోకి వెళ్ళదు. ఈ రాష్ట్రం స్వతంత్రంగా నిలబడుతుందని చెప్పేసి మేము ఏపీలో చూడొచ్చు. పూర్తిగా వాళ్ళకి ఓటు బ్యాంకే లేదు. అలాంటిది ఒక ఏపీనే శాసిస్తుందని బయట ప్రజలు, రాజకీయ వర్గాల్లో ఒక చర్చాంశంగా ఉంది. ఏపీని ఏ రకంగా వాళ్ళు శాసిస్తున్నారు? ఈడీ, సిబిఐ, ఐటీ ఈ విభాగాల ద్వారానే ఏపీని శాసిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇరు పక్షాలకు సంబంధించినటువంటి నేతల మీద అనేక కేసులు ఉన్నాయి. చంద్రబాబు గారి మెడపైన 17A కత్తి వేలాడుతూ ఉంది. ఆ పక్కన జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో సిబిఐ లాంటి సంస్థలు అనేక కేసులు పెట్టినాయి. ఈడీ కేసులు ఉన్నాయి. తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్య కేసులకు సంబంధించి వాళ్ళ కుటుంబం వైపే ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు దోషులంతా మీ కుటుంబంలో ఉన్నారని చెప్తున్నటువంటి సందర్భంలో మనం ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఆ రకంగా వాళ్ళిద్దరిని భయపెట్టి ఇరుపక్షాల మద్దతు తీసుకోవాలని చెప్పేసి ఒక ప్రయత్నం జరుగుతుంది. అయితే అవుట్రేట్గా ఈరోజు టీడీపీతో ఉన్న అంతర్గతంగా జగన్మోహన్ రెడ్డితో కూడా బీజేపీ సంబంధాలు కొనసాగిస్తుందన్నటువంటి వాస్తవాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు. అందులో భాగంగానే ఈరోజు ఇండియా కూటమి సభలకి అనూహ్యంగా ఈరోజు మద్దతు పెరుగుతూ ఉంది. ఈ తర్వాత ఈరోజు మీరు గమనిస్తే వైసీపీలో ఎమ్మెల్యేలుగా పనిచేసి ఉన్నటువంటి వ్యక్తులు
ఈరోజు ఆ పార్టీని వదిలిపెట్టి షర్మిల గారి పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆ పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇండియా కూటమి బలపడుతుంది. ఇండియా కూటమి పక్షాలు కూడా గణనీయమైనటువంటి సీట్లను సాధించబోతా ఉన్నాయి. ఈ ఇరు పార్టీలకు బుద్ధి చెప్పడంతో పాటు నరేంద్ర మోదీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు సరైనటువంటి గుణపాఠం 2024 లోక్సభ ఎన్నికల్లో చూపించబోతా ఉన్నారు, గుణపాఠం చెప్పబోతున్నారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అది జరుగుతుంది, ఖచ్చితంగా జరిగి తీరుతుందని మేము స్పష్టం చేయదలుచుకున్నాం. మొన్న సభలో చెప్పవచ్చు, పూర్తిగా చంద్రబాబు ఎక్కడ మోడీని పొగుడుతూ వచ్చాడో, అసలు ఒకనొక రోజులో చంద్రబాబు మోడీనే తిట్టిన రోజులున్నా, అలాంటిది ఇప్పుడు సడన్గా ఇంతలా మార్పు కారణం ఏంటి? మీరు అన్న మాటకి ఒక విషయం చెప్పాలి. చంద్రబాబు నాయుడు ఎవరూ నరేంద్ర మోడీని పొగడనంతగా ఆ సభను పొగడ్తల వర్షం కురిపించడానికే వాడుకున్నాడు అనేది స్పష్టంగా కనిపిస్తాం. నరేంద్ర మోదీ అంతటి వీరుడు, ఇంతటి వీరుడు, ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాడని చెప్పేసి విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు, విపరీతంగా పొగిడేశాడు. నిజంగా ఆ పరిస్థితి ఉందా అంటే చంద్రబాబు మనసుల్లోండి వచ్చిన మాటలు కానే కావవి. చంద్రబాబు గొంతులోంటి వచ్చిన మాటలే తప్ప అది మనస్ఫూర్తిగా వచ్చిన మాటలు కాదు. అదేవిధంగా నరేంద్ర మోదీ కూడా మనస్ఫూర్తిగా ఆ సభకు వచ్చినట్టుగా కనిపించలేదు. ఏదో ఆమ్కే వాస్తే అనే పద్ధతిలో ఆ సభకు వచ్చాడు. చంద్రబాబు మనసుల్లో మోడీ లేడు, మోదీ మనసులో చంద్రబాబు లేడు. మోదీ మనసులో ఉన్నది జగన్, చంద్రబాబు మనసులో ఉన్నది నరేంద్ర మోదీ వ్యతిరేకతే. కానీ ఈ రెండింటిని వాళ్ళు దాన్ని ఏమంటాం మనం, ఆత్మను మోసం చేసుకొని ఎవరికి వాళ్ళుగా రాజకీయ ఉపన్యాసం చేయడానికి ప్రయత్నించారు. ఆ సభ జనంతోనే సక్సెస్ అయ్యిండొచ్చు, కానీ వాస్తవానికి వాళ్ళు అనుకున్నటువంటి ఆశయాలు ఆ సభలో ఏ రకంగానూ సఫలీకృతం కాలేదని స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ చేసినటువంటి మోసం ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉంది. అది ఓటు రూపంలో స్పష్టంగా పోతుంది. వాస్తవానికి ఈరోజు ఏ టీడీపీ కార్యకర్తను అడిగినా నరేంద్ర మోదీతో చంద్రబాబు నాయుడు జత కట్టడాన్ని వాళ్ళెవరూ హర్షించలేనటువంటి ఒక స్థితి ఉంది. గ్రౌండ్ లెవెల్లో అది కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ బీజేపీ వాళ్ళు ఎవరికి ఏ సీట్ అని చెప్పి తేల్చుకోలేకపోవడానికి గల కారణం ఏంటంటే టీడీపీ ఓట్ బ్యాంకు మాకు పడుతుందా లేదా అన్న భయం వాళ్ళలో ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రకంగానే ఓటు వేయమని చెప్తున్నారు, కానీ కింద గ్రౌండ్ రియాలిటీ అది కాదు. కాబట్టి మేము అనుకుంటున్నది ఏంటంటే ఆ కూటమికి సంబంధించి సరైన ఫలితాలు, వాళ్ళు ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం లేదు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి నెత్తి మీద పాలు పోసేకి ఏమైనా ఉపయోగపడుతుందేమో తప్పితే నిజంగా ఆ కూటమి ఫలితాలు సాధించలేదు. ఆ కూటమి నిజంగా అది బలపడితే ఈ రాష్ట్రంలో ఇండియా కూటమి మరింతగా బలపడుతుందని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దేశంలో ఆ కూటమి కానీ ఆ ఎన్డీఏ పక్షాలు కానీ విజయం సాధించే అవకాశాలు ఎక్కడా లేవు. కాబట్టి కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం గద్దె దిగుతుంది. ఇక్కడ ఒకవేళ ఎన్డీఏలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గెలిస్తే గనక తర్వాత రోజుల్లో ఆ కూటమి 1 సంవత్సరం కూడా మనుగడ సాగించదని చెప్పేసి మేము స్పష్టం చేయదలుచుకున్నాం. అంటే ఇప్పుడు ఈ కూటమికి వైసీపీ గెలుపుకి దారి ఇస్తుందని చెప్పవచ్చా? వైసీపీ గెలిచే అవకాశాలు అయితే చాలా తక్కువే. కారణం ఏంటంటే ఇటు నరేంద్ర మోదీ గారి మీద ఎంత వ్యతిరేకత ఉందో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో అభివృద్ధి రహితంగా సాగించినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద కూడా అంతే వ్యతిరేకత ప్రజల్లో ఉంది. కాబట్టి ఇది ఏ రకంగా పరిణామం చెందుతుందనేది రానున్న రోజుల్లో చూడాలి. ఇండియా కూటమి బలపడితే ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఈ రాష్ట్రంలో రాలేవు అని చెప్పడానికి అవకాశం లేదు. ఏమో గుర్రం ఎగరావచ్చు. ఈ రాష్ట్రంలో ఇండియా కూటమి కూడా బలపడవచ్చు, మెజారిటీ సీట్లు తెచ్చుకోవచ్చు. ఆ పక్కన జగన్మోహన్ రెడ్డికి అధికారం దూరం అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు కూటమి అధికారం దూరంగా వచ్చి ఆగిపోవచ్చు. ఇండియా కూటమి మద్దతుతో ఈ అధికారం తీసుకోవాల్సినటువంటి ఒకనొక పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో రాదు అని చెప్పడానికి లేదు. కంపల్సరీగా ప్రజల్లో మార్పు వస్తూ ఉంది. ప్రజలు ఆ రకంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పటికే సాధారణ జనం కాంగ్రెస్ చేసిన తప్పేంటి? కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని విభజించింది తప్పితే విభజించిన తర్వాత ఈ రాష్ట్రానికి ఏ రకమైనటువంటి మోసం చేయలేదు. అప్పుడు అనేక హామీలు ఇచ్చింది, పోలవరం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది, ప్రత్యేక హోదా హామీ ఇచ్చింది, అనేక విభజన చట్టంలో అనేక హామీల్ని పొందుపరిచింది. దట్టు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఆంధ్ర రాష్ట్రంతో అధికారంతో సంబంధం లేకుండా తొలి సంతకం ప్రత్యేక హోదా మీదే పెడతామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు గత 3 ఏళ్ల నుంచి చెప్తా ఉన్నారు.
తన పాదయాత్రలో చెప్పాడు. విశాఖ ఉక్కుని మేము కాపాడుకుంటామంటున్నారు. అంటే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మౌలిక అంశాల మీద ఇండియా కూటమికి ఒక స్పష్టమైన అవగాహన ఉంది. ఆ రకంగా ముందుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో రానున్న 50 రోజుల్లో చాలా విపరీతమైన మార్పులు వస్తాయి. ఇండియా కూటమి బలపడుతుంది. ఇరుపక్షాలకి అధికారం దూరమయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. కాబట్టి ఆ పక్షాలు ఇప్పటికైనా ఆలోచించుకోవాలి. నరేంద్ర మోదీ వరలో ఇమళ్ళేమన్న విషయాన్ని గ్రహించి ఇప్పటికైనా ఆ కూటమిని స్వస్తి చెప్పి రాష్ట్ర ప్రగతి కోసం ఒక బలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇండియా పక్షంలోకి రావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే ఇది మీ స్వార్థంతో తీసుకున్న నిర్ణయం. ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయం కాదు. రాష్ట్రం అభివృద్ధి కోసం తీసుకొని ఉంటే నరేంద్ర మోదీతో మీరు కలవాలనుకుంటే నరేంద్ర మోదీ ఈ రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పండి ఒకసారి. చంద్రబాబు నాయుడు గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ 10 ఏళ్లలో ఈ రాష్ట్రానికి ఫలానా చేసిందని మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు చేయలేదు కాబట్టి మీరు చెప్పలేదు. వాళ్ళు చేయలేదు కాబట్టి మీరు ఎన్డీఏలో నుంచి మీ మంత్రుల్ని రాజీనామా చేయించారు. ఆ కూటమిలోంటి బయటకు వచ్చారు. నరేంద్ర మోదీ రాష్ట్రానికి తీవ్రంగా అన్యాయం చేశాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు ముస్లింల మీద దాడులు పెరుగుతూ ఉన్నాయని చెప్పేసి మీరు విమర్శించారు. మరి ఆ విమర్శలన్నీ గాలికి పోయాయా? ఈరోజు మీ పొగడ్తలతో నరేంద్ర మోదీ హృదయాన్ని మీరు కొల్లగొట్టాలనుకుంటున్నారా? నరేంద్ర మోదీ హృదయంలో మీరు లేరు. జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీ హృదయంలో ఉన్నాడని చెప్పేసి మొన్న మనకు ఆ చిలకలూరిపేట సభ సాక్షిగా కనిపించింది. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర అభివృద్ధి కాంక్షించే ప్రజలు, కాంక్షించే పార్టీలు ఈ దేశ అభివృద్ధిని కాంక్షిస్తున్నటువంటి ఇండియా కూటమి వైపు రావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. శ్రీధర్పాల్ రెడ్డి గారు చెప్తున్నారు. రానున్న 50 రోజుల్లో రాజకీయ పరిస్థితులు విపరీతంగా మార్పులు చేర్పులు ఉంటాయి. అలాగే బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి 2014లో విజయవంతమైంది. ఇప్పుడు ఆ సీను రిపీట్ అవకాశాలు కూడా లేవని చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాగర్తో నాయుడు, RTV విశాఖ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.